హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎప్పుడు చేసుకునే మినపప్పుతో చేసుకునే వడలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి పిల్లలకి స్నాక్స్ కింద అయినా మనం బ్రేక్ఫాస్ట్ కింద అయినా చేసుకోవచ్చు. వీటిని మాకు మరమరాలు అంటారు. ఆ మరమరాలు కొన్ని చోట్ల బొరుగులు అంటారు కదా, వాటితో చేసే క్రిస్పీగా వస్తాయి. ఇలాగా పఫ్డ్ రైస్ కూడా అని అంటారు. నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు పఫ్డ్ రైస్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో నేను అన్నిటికి మెజర్మెంట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 3 కప్పులు తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇలా ములిగేటట్టు కింద వేసుకుని ఇవి ఇలా తేలిపోతూ ఉంటాయి కదా, చేతితో మనం ఇలా కిందకి నొక్కినట్టయితే అవి వాటర్ పీల్చుకుని మెత్తబడతాయి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సుజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది తీసుకున్నాను. దీన్ని ఇలా మిక్సీలో వేసుకుని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఇప్పుడు మరమరాలు నానబెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. చూడండి, మెత్తగా నానయ్యి ఇందులో వాటర్ లేకుండా మనం గట్టిగా ఇలా పిండి మిక్సీలో వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఇవి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కానీ ఇవి టేస్ట్కి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చేసినట్టయితే చాలా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అలాగే ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక 1/4 కప్ వరకు వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పౌడర్ కింద చేసుకున్నాం కదా ఉప్మా రవ్వని, ఆ రవ్వలోని దీన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తీసుకుని దీంట్లో వేసిన తర్వాత నేను ఒకసారి మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని రిన్స్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా ఇలాగా కలుపుకోండి. మనకి గారెలు వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒకవేళ మీరు వాటర్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే పిండి గట్టిగా ఉండాలి కాబట్టి. ఒకవేళ మీకు పల్చనైనట్టు అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. నేను ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రెండు కొంచెం మంచిగా నానతాయి కదా. చూడండి, మనకి మినపప్పు పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకుని, కరివేపాకు, కొత్తిమీర, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బియ్యం పిండి వేయకపోయినా సరే ఇవి చాలా మంచిగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకపోతే వాటర్ చూసుకుని మీరు ఈ పిండి కలుపుకోవాలి. ఇలా ఉండాలి, మనకి వడ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ని హీట్ అయిన తర్వాత నేను ఇలా చేత్తోనే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు భయం అనిపిస్తే కనుక మనం టీ వడపోసుకునేది ఉంటుంది కదా, దాని మీద అయినా వేసుకోవచ్చు. వీటిని ఇలాగా ఒక్కొక్కటి కింద ఇలాగ తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలాగ మన ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకోండి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఆయిల్ పేల్చకుండా చాలా టేస్టీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటాయి. ఇటువంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్